డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్చాట్ సందర్భంగా అనేక అంశాలు వెల్లడించారు. హైడ్రా దూకుడు పెంచిన వేళ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితమన్నారు సీఎం రేవంత్. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, చెరువులు, నాలాలు మొదటి ప్రయారిటీ అన్నారు. అక్రమ భవనాలను కూల్చేస్తామన్నారు సీఎం రేవంత్. కేటీఆర్ ఫామ్ హౌస్ కు సర్పంచ్ అనుమతి ఇచ్చారంటున్నారని, సర్పంచ్ కు అనుమతులు ఇచ్చే అధికారం ఉండదని స్పష్టం చేశారు. నా కుటుంబ సభ్యులవే అక్రమ కట్టడాలుంటే ఆధారాలు చూపాలన్నారు. ప్రజా ప్రయోజనాల కోసమే కూల్చివేతలు చేపడుతున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, కవిత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడిచినటువంటి నెల రోజులుగా హైడ్రా కూల్చివేతల అంశం పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది. దీని మీద రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితం స్పందించారు. 5 రకాల ఆక్రమణలకు సంబంధించినటువంటి అంశం ప్రయారిటీగా హైడ్రా ఏర్పాటు జరిగింది. అందులో ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాలు, పార్కులు, ఇవన్నీ వీటి మీద ఏవైతే అక్రమ కట్టడాలు ఉంటాయో ఆ అక్రమ కట్టడాలన్నింటినీ కూడా ఖచ్చితంగా కూల్చివేస్తామంటూ ఆయన స్పష్టం చేశారు. 30 సంవత్సరాల కిందమైన నిర్మాణం జరిగినటువంటి భవనాలైనా కూడా అక్రమ కట్టడము అయితే ఖచ్చితంగా కూల్చివేయాల్సి వస్తుందంటూ ఆయన స్పష్టం చేశారు. హైడ్రా ఇప్పటికైతే కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితి అవుతుందని, రానున్నటువంటి రోజుల్లో విస్తరణకు సంబంధించినటువంటి విషయం మీద ఆలోచన ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఇక ప్రజా ప్రయోజనాల కోసమే ఈ కూల్చివేతలు చేశామని కూడా చెప్పారు. ఇక ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణలు నిజం లేదని, ఎందుకంటే మొదటి కూల్చివేతనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత పల్లం రాజుదే అక్రమ కట్టడం కావడము ఆయనది కూల్చివేశామని కూడా చెప్పారు. హెచ్ఎండిఏ పరిధిలో కొంత ఎన్ని చెరువులు ఉన్నాయి, అవి ఎంత మేరకు ఆక్రమణకు గురైనటువంటి అంశం మీద ప్రభుత్వం రిపోర్టు తయారు చేస్తుందని ఇప్పటికీ క్లారిటీ రాలేదని కూడా చెప్తా ఉన్నారు. ఇక కేటీఆర్ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి విషయం మీద కూడా ఆయన స్పందించారు. కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు, కానీ ఆయన గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేశారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. అది ఆ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందా లేదా, కట్టారా లేదా అన్నటువంటి విషయం మీద తెలిసిపోకుండా మాట్లాడడం విదూరంగా ఉందని చెప్పారు. కేటీఆర్ ఇప్పుడు ఉంటున్నటువంటి ఫామ్ హౌస్ అఫిడవిట్ లో ఎందుకు సమర్పించలేదని కూడా ఆయన చెప్పారు. అట్లాగే ఆ ఫామ్ హౌస్ కు సర్పంచ్ అనుమతి ఇవ్వడం ఇచ్చారు అని చెప్పడం కొంత విదూరంగా ఉంది. ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి సెక్రటరీలు లేదంటే అధికారులు అనుమతులు ఇస్తారు, కానీ సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అనుమతులు ఇవ్వడు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారని చెప్పుకోవాలి. అట్లాగే రుణమాఫీకి సంబంధించినటువంటి విషయం మీద కూడా ఆయన సవాల్ విసిరారు ప్రతిపక్షాలకి. ప్రతిపక్షాలు ఏ ఊరికైనా వెళ్ళొచ్చు, ఏ జిల్లాకైనా వెళ్ళొచ్చు, రైతుల లిస్టు తయారు చేస్తూ మేము అన్న మాట ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరాము. 2018 నుంచి 2023 వరకు 5 సంవత్సరాలలో వాళ్ళు 13,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే కేవలం నెల రోజుల్లోనే మేము 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని ఈ రాష్ట్ర చరిత్రలోనే హిస్టరీ అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక అట్లాగే ఇప్పుడు వాళ్ళు జీవో కావచ్చు, జీవో నెంబర్ 58, 59 కు సంబంధించినటువంటి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిధిలో కట్టడాలకు సంబంధించినటువంటి అంశం మీద నిబంధనల ప్రకారం ముందుకు చెప్పుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే రేవంత్ రెడ్డి తన మీద వస్తున్నటువంటి ఆరోపణలు, తన కుటుంబ సభ్యుల మీద వస్తున్నటువంటి ఆరోపణలు మీద స్పందించారు. కేటీఆర్ కు దమ్ముంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను అప్పట్లో కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆధారాలన్నీ చూపించాను. కేటీఆర్ కూడా అదే తరహాలో ఆధారాలతో రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల యొక్క అక్రమ కట్టడాలు ఉంటే ఆధారాలతో రావాలని కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక మరొక వారం 10 రోజుల్లో కీలకమైనటువంటి భవనాల కూల్చివేతలు ఉంటాయని కూడా ఆయన చెప్పారు. ఇక విద్యా ముసుగులో అక్రమ కట్టడాలు కడితే ఖచ్చితంగా దాని మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పారు. అట్లాగే కవిత బెయిల్కు సంబంధించినటువంటి విషయం మీద స్పందించారు. బీజేపీ, టీఆర్ఎస్ 2 కలిసే ఉన్నాయని, ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు రావడానికి సహకరించింది టీఆర్ఎస్ పార్టీ అని, బీజేపీ కోసం హరీష్ రావు పనిచేశారని అప్పుడే నేను చెప్పారు. అప్పుడు జరిగినటువంటి ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు కవితకు
బెయిల్ వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మనీష్ సిసోడియాకు 15 నెలలు పట్టింది. ప్రస్తుతం కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నారు. కానీ కవితకు మాత్రం 160 రోజులకే బెయిల్ ఎట్లా వస్తుంది, ఇది ఒప్పందంలో భాగంగానే వచ్చింది అన్నటువంటి అంశాన్ని ఆయన మెన్షన్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయని చెప్పుకోవాలి. ఇక ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన హామీలకు సంబంధించినటువంటి విషయంలో గత 10 ఏళ్లలో ఉన్నటువంటి చిక్కుముడులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత పరిష్కారం అవుతున్నాయన్నటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజీనామా హరీష్ రావు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో రాజీనామా చేస్తానని చెప్పి పారిపోయారని, హరీష్ రావు మొదటి నుంచి దొంగ ఓడిపోయినటువంటి దొంగ మాట్లాడినటువంటి మాటలకు నేను స్పందించను అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక కేటీఆర్ కొడంగల్ విషయానికి సంబంధించినటువంటి ప్రస్తావనలో భాగంగా రుణమాఫీ విషయంలో నేను కోర్టుకి కొడంగల్ కి మాత్రమే నాయకుడిని కాదని, రాష్ట్రం మొత్తానికి నాయకుడిని, కేటీఆర్ కు దమ్ముంటే కొడంగల్ కు వెళ్లి అక్కడ రైతులకు మాట్లాడాలని కూడా ఆయన సవాల్ విసిరారు. ఇక 2014, 2018, 2023 మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి విషయానికి ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ పెట్టైనా సరే చర్చకు సిద్ధమని, కానీ కేసీఆర్ ఆ చర్చలకు రావాలి, పారిపోవద్దంటూ ఆయన డిమాండ్ చేసినట్టు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక మొత్తానికైతే చేరికలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఎవరిని కూడా మేము భయపట్టి చేర్చుకోవట్లేదని, కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి, కాంగ్రెస్ పార్టీ పాలన నచ్చి వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చి చేరుతున్నారని, మాకు మంచి మద్దతు ఉందని, మంచి బలం ఉందని, బలం ఉన్నటువంటి పార్టీకి అనవసరంగా ఇతర పార్టీ నాయకులను భయపెట్టి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా చెప్పారు. ఇక కేసులకు సంబంధించి ముఖ్యంగా సిబిఐ రాష్ట్రంలోకి ఎంట్రీ అయ్యేటువంటి విషయంలో కొంత ఆయన స్పందించారు. సరైనటువంటి కేసులు అయితే మాత్రం ఖచ్చితంగా సిబిఐకి అనుమతి ఉంటుందని, అక్రమ కేసులు కావచ్చు లేదంటే ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలను బేరీజ్ చేసుకుని సిబిఐ అనుమతి ఇచ్చాలవుతున్నటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఇక కేసీఆర్ మీద కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, ప్రభుత్వం యొక్క అన్ని డిపార్ట్మెంట్ల యొక్క విషయాలను ఆయన వాడుకుంటున్నారు, ప్రభుత్వం ఆయనకు జీతభత్యాలు ఇస్తుంది, కాబట్టి ప్రతిపక్ష హోదాలో ఆయన నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కోరినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చాలా అంశాలు రాష్ట్రంలో ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి అంశాలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి స్పందించారు. మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ ముఖ్యమంత్రి వ్యాఖ్యల మీద ప్రతిపక్షాలు ఎట్లా స్పందిస్తాయన్నది కూడా ఉంటుంది. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.